సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీ కొందనాలు. ఇంతవరకు ఈ మాసాంతర కూడికలో అనేక మంది బిడ్డలు ప్రార్థన చేశారు. ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు. మరి విశేషముగా ఈ మాసమంతా కూడా మమ్మల్ని కాపాడారు, పోషించారు, సంరక్షించారు, అవసరతలన్నీ తీర్చారు ప్రభా. అందరిని బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని మేము వినబోతుండగా మనల్ని అందరినీ బలపరచండి. అర్థం చేసుకుని మనసును గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో దూరాన సమీపన ఈ వాక్యం వింటున్న వారందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రత్యేకించి మాసాంతర కూడుకొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. దేవుడు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం మనందరినీ కూడా కాపాడుతూ వస్తున్నాడు, పోషిస్తూ వస్తున్నాడు, అవసరతలన్నీ తీరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి దేవునికి మనము ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉంటే అదే ఆయన నిజంగా సంతోషించే కార్యక్రమం. గనుక వాక్యం అంటుంది కదా, సమయమందును అసమయమందును దేవునిని స్తుతించండి అని అంటున్నాడు. మనం మేలులు పొందుకుని స్తుతించకుండా ఉంటే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయితే మన జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడు అని మనం ఆలోచన చేస్తే గొప్ప మేలు ఏదైనా ఉందంటే నువ్వు బ్రతికి బట్ట కట్టడమే, సజీవుడిగా ఉండటమే. గనుక వాక్యం అంటుంది, మన్ను నిన్ను స్తుతించునా, మృతులు మిమ్మల్ని స్తుతించునా, పాతాళంలో నీకు స్తుతి కలుగునా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. మన్ను దేవుని స్తుతించలేదు, మృతులు అంటే చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు, పాతాళంలో ఆయనకి స్తుతి కలగదు. కేవలము ఎవరి దగ్గర ఇంక స్తుతి కలుగుతుందంటే, ఎవరి దగ్గర ఇంక స్తుతి దొరుకుతుందంటే సజీవుల దగ్గర. అంటే మనం శారీరకంగా సజీవులుగా ఉండాలి, ద సేమ్ టైం ఆత్మీయంగా కూడా మనము బ్రతికి ఉండాలి. అలాంటి వారి స్తుతి మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని పేరుకు మాత్రం బ్రతికుండి, పేరుకు మాత్రం మందిరానికి వచ్చి నేను పాటలు పాడాను, ప్రార్థన చేశానంటే ఉపయోగము లేదు. అంతే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నువ్వు పేరుకు మాత్రమే బ్రతికున్నావు, నీవు మృతుడవే. గనుక మనము ఎప్పుడు కూడా సజీవులుగా ఉండాలి, బ్రతికే వారుగా ఉండాలి. ఆత్మలో నువ్వు బ్రతకాలి. శరీరంగా బ్రతికాము అనేది ఎంత వాస్తవమో ఆత్మీయంగా కూడా మనం బ్రతికాము అనేది కూడా మనం నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఒకవేళ దేవుని ఆత్మ మనకు లేకపోతే, నీ ఆత్మ బ్రతికుండకపోతే మనం ఎంత ప్రార్థించినా అది వ్యర్థమని ప్రభు పెట్ట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తి గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ మాత్రమే కాదు, ఆ వ్యక్తి చేసిన వాక్కులు లేకపోతే ఆ మాటలన్నీ కూడా చాలామంది తీసుకుని నిజంగా దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరయ్యానంటే, కొన్ని దినాల క్రితము క్రికెట్ జరిగింది కదా, మీకు బాగా తెలుసు, చాలామందికి తెలుసు, చూస్తూ ఉంటారు కొంతమంది. అందులో ఒక తల్లి గురించి పదే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆమె ఎవరు అని ఆమె వివరాల్లోకి వెళ్తే, ఆమె ఒక క్రైస్తవురాలు. ఈమె పేరు ఏం పేరు అయ్యానంటే జమీమా. ఈ పేరు ఎక్కడైనా మనకి బైబిల్లో కనపడుతుంది అని అంటే ఒక స్థలంలో కనపడుతుంది.
ఒక గొప్ప భక్తుడు తన కుమార్తెకి పేరు పెట్టుకున్నాడు. ఈ భక్తుడు మామూలు భక్తుడు కాదు, శ్రమలను జయించిన భక్తుడు. ఈ భక్తుడు ఎవరంటే, ఏమున్నా లేకున్నా దేవుని స్తుతించకుండా నేను ఉండలేను అన్న భక్తుడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునగాక అన్న వ్యక్తి. ఆయనకి 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్లో 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెల్లో మొదటి కుమార్తె పెద్ద కుమార్తె. ఆమె పేరే జెమీమా. జెమీమా అన్న మాటకున్న అర్థం ఏంటంటే పావురము అని అర్థం. పావురం. ఎందుకు ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు అని అంటే, ఆమె మంచి ప్రార్థన పర్రాలు. వాళ్ళ తండ్రి ఏం పని చేస్తూ ఉండేవాడయ్యానంటే, ఒక ఎవాంజలిస్ట్, ఒక పాస్టర్ గారు, దేవుని సేవ చేస్తూ ఉండేవాడట. చాలా పేద కుటుంబం. ఈ తల్లి గురించి ఆలోచన చేసినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈ తల్లి వెనకాల ఆ తండ్రి యొక్క ప్రోత్సాహ బలం చాలా ఉంది. నాకు ఒక మాట కన్నీళ్ళు తెప్పించింది. ఏం మాట అంటే, ఆమె 4 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడాలని ఆశ కలిగి ఉండేదట. సరే, ఆ తండ్రి ఒక మాట అన్నాడు, అమ్మ నీ ఆశ ఉంటే దేవుడు తీరుస్తూ ఉంటాడు, దీనికంటే ముందు దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం అంటే ఆశ కలిగి ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి, దేవుని ప్రార్థన పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాని నీకు ఆశ ఉంది కదని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకూడదమ్మా అని చిన్నతనము నుండి నూరు పోస్తూ ఉండేవాడట. నూరు పోస్తూ ఉంటుంటే తండ్రి మాట ఏమాత్రము త్రోసివేయకుండా, సరే నాన్నగారు మీరు చెప్పినట్టు చేస్తానని దేవుని మందిరంలో పెరుగుతూ ఉండేదంట. ఈలోగా కోచింగ్ పంపిద్దాము అని అంటే అంత స్తోమత లేక ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యం. ఒక ప్లాస్టిక్ బంతె, ఒక ప్లాస్టిక్ బ్యాట్, ఆ 2 తీసుకున్నట ఆ తల్లి కొనిచ్చాడట. కొనిచ్చిన తర్వాత చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండేదంట. అయినా కానీ నాకు సరిపోవట్లా, సరిగ్గా బాల్ వేయట్లేదు, సరిగ్గా నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అని అంటే, ఆ తండ్రే పని అంతా ముగించుకుని, తను చేసిన వృత్తి ముగించుకుని వచ్చి 1 గంట 2 గంటల సమయము ఆ వ్యక్తి కొరకు కేటాయించేవాడట. కేటాయించడం మాత్రమే కాదు, ఆ ప్లాస్టిక్ బాల్ రోజుకి, అంటే తనకున్న సమయంలో 300 బాల్ విసిరేవాడట. 300 బాల్ విసురుతూ ఉంటే, తన కూతురు ఆడుతూ ఉంటే వేసి 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 చెయ్యి ఒక్కొక్కసారి బరువెక్కిపోయేదంట, ఒకసారి బాధ కలిగేదంట. మళ్ళీ నా చెయ్యి ఎక్కడ బరువెక్కుతుందో, నేను ఎక్కడ బాధపడుతున్నానో అని నా కూతురికి తెలిస్తే తన దర్శనం కానీ తన గురు కానీ కోల్పోతుందేమో అన్నట్టుగా ఆ తండ్రి ఏం చేసేవాడంటే ఒక్క మాట కూడా చెప్పేవాడు కదట. ఎంత శ్రమైనా పర్లేదు, నా కూతురు సంతోషం నాకు కావాలి అన్నట్టుగా చేస్తూ ఉండేవాడట. అలాగా కాలక్రమేణా ఒక కోచింగ్ పంపించడం, అట్లా ఈ తల్లి కూడా ఎంత కసి ఈ అమ్మాయికి ఉందంటే, ఏ విధము చేతనైనా నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను రీచ్ అవ్వాలి అని పట్టుదలతో ఉంటూ ఉండేదంట. దాంతో పాటుగానే భక్తి విషయంలో కూడా అంతే ధీటుగా ఉంటూ ఉండేదట. చాలాసార్లు ఈమె క్రికెట్లో సెలెక్ట్ అవ్వక రిటర్న్ అయ్యి చూస్తున్నప్పుడు, నా జీవితం ఇంతే కదా, మాది పేద బ్రతుకు కదా, మా జీవితాలు ఇంతే కదా, మా బ్రతుకులు ఇంతే కదా, నేను ఆశిస్తున్న తప్పేమో కదా అన్నట్టుగా తను ఒక్కొక్కసారి నిందించుకుంటూ ఉండేదట. అయినా కానీ తండ్రి ప్రోత్సహిస్తూ ఉండేవాడట.
ఈ తల్లి నిజంగా ఈ రోజున మొన్న ఆడిన క్రికెట్లో, మొన్న ఆడిన ఆ క్రికెట్ టీంలో నిజంగా చెప్పాలంటే ప్రత్యర్థులు మామూలు కాదు. ఎవరు వాళ్ళు? ఆస్ట్రేలియా వాళ్ళు. క్రికెట్ అంటేనే ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్. వారిని జయించడం అనేది సర్వసాధారణంగా ఏ పని కానే కాదు. అందులోకి వాళ్ళ టార్గెట్ ఏంటంటే 338 పరుగులు చేశారు వాళ్ళు. అంత స్కోర్ రీచ్ అవ్వటం అంటే మామూలు విషయం కానే కాదు. ఆశలన్నీ కోల్పోయారు. ఆశలన్నీ కోల్పోయి మన వల్ల కాదులే అన్నట్టుగా, ఏదో ఆడాలి కాబట్టి ఆడుతున్నాం అన్నట్టుగా ఆడుతూ ఉన్నారంట. ఈమె 3వ బ్యాట్స్మెన్గా దిగింది. దిగిన తర్వాత ఈమెను చూసి కూడా చాలామంది ట్రోల్ చేశారట. ఈమె దింపారేంటి ఇప్పుడు? ఈమె అంత ఆటగత్తి కాదు కదా, ఈమె ఖాతాలో పెద్ద స్కోర్స్ ఏం లేవు కదా, సెంచరీలు చేసే ఖాతాలు ఏమి లేవు కదా, ఈమె దింపారేంటి అనవసరంగా అని స్టేడియం అంతా కూడా సైలెంట్ అయిపోయిందంట. కొంతమంది సనుక్కుంటూ ఉన్నారట, కొంతమంది గొనుక్కుంటూ ఉన్నారట, కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉన్నారట, అయ్యో ఈమె దింపారేంటి మీరు అంటే. ఆమె ఏమి పట్టించుకోకుండా తన లక్ష్యం, తన గురి ఒకటే, ఏ విధము చేతనైనా ఇండియా టీం నేను గెలిపించాలి అనే టార్గెట్, కసి. ఆ కసితో స్టేడియంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలాగుంది అని అంటే నెమ్మదిగా ఆడటం మొదలెట్టింది. దాని తర్వాత మీకు విషయాలన్నీ అర్థమై ఉంటాయి. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్కోర్ని తీసుకొస్తూ ఉంది. ఇందుకే ఇదంతా అయిపోయిన తర్వాత, సెంచరీ కొట్టిన తర్వాత వాస్తవానికి సంతోషపడాలి, ఆనందపడాలి. కానీ ఆ తల్లి ఏమాత్రమూ సంతోషం, ఆనందం లేదు. ఆమెకున్న టార్గెట్ ఒకటే, ఇది నాకు సరిపోదు, ఒక కప్పు తీసుకొచ్చిన తర్వాతే నేను సంతోషిస్తానన్నట్టుగా ఆమె మౌనంగానే ఉంది. సరే, అంతా అయిపోయింది. తను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, తను ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ విజయానికి కారణం ఎవరు అని అడిగారు. అని అడిగితే సర్వసాధారణంగా నాకు తెలిసినంత వరకు అంత పబ్లిక్గా, అంతమంది వ్యక్తుల ముందు, ప్రపంచమంతా చూస్తుండగా ఈమె ఆ మాట చెప్పకుండా వేరే మాట చెప్పుంటే ఈమె క్రేజ్ ఇంకా పెరిగేది. ఈమె ఏమందో తెలుసా? నా విజయానికి కారకుడు జీసస్, నా యేసు మాత్రమే, ఘనత మహిమ ప్రభావంలో ఆయనకు మాత్రమే చెల్లునుగాక అని పబ్లిక్గా ప్రకటన చేసింది. అది క్రికెట్ చరిత్రలోనే పబ్లిక్ చెప్పడం ఫస్ట్ టైం. నిజమే, వాస్తవమే. అంతకుముందు మన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఆడారు, ఎన్నో విజయాలు సాధించారు, కానీ ఎవరు ఈ మాట చెప్పలేదు. కానీ ఈ తల్లి దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అంతమందిలో కూడా దేవుణ్ణి ఏం చేసింది తెలుసా? ఘనపరిచింది. దేవుణ్ణి ఏం చేసింది తెలుసా? గొప్ప చేసింది. వాక్యం అంటుంది కదా, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను. ఘనపరిచింది. దేవుడు ఆమెని ఘనపరచడం ప్రారంభించాడు. ప్రపంచమంతా చూస్తూ ఉంది, సాతాను చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, పరలోకం కూడా చూస్తూ ఉంది. ఎవరిని ఘనపరుస్తుందంటే, తండ్రిని ఘనపరచలేదు, కోచ్ని ఘనపరచలేదు, తల్లిని ఘనపరచలేదు, కానీ మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చింది తెలుసా? దేవునికి ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మామూలు ఇంటర్వ్యూ కూడా చేశారమని. చేస్తే నీ విజయానికి రహస్యం ఏంటి, నువ్వు ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఏమిటి అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నా వెనుక నా తండ్రి హస్తం ఉన్నది.
నా తండ్రి చిన్నప్పటి నుంచి నన్ను దేవుని యందు భయభక్తులు కలిగిన దానిగా చేశాడు, ప్రోత్సహించాడు. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోకపోతే నా తండ్రి అడిగేవాడు, నువ్వు ప్రార్థన చేసుకో, నీకు విజయం కావాలంటే దేవుని పాదాలు పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని ఆశపడుతున్నావా? అయితే ఒక పని చేయి, ఖచ్చితంగా దేవుని పాదాలను ఆశ్రయించడం మర్చిపోవద్దు. ఆమె ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేదట. ఒక వ్యక్తిని ప్రార్థన ఏ స్థాయికి తీసుకెళ్ళింది చూడండి. ఉన్నతమైన శిఖరాల్లో దేవుడు ఎక్కించాడు. ఆ వ్యక్తిని బట్టి దేవుని నామము ఘనపరచబడింది, దేవుని నామము గొప్ప చేయబడింది. అందుకనే పేరుకు తగినట్టుగా, మళ్ళీ చెప్తున్నాను, పేర్లు అందరూ పెట్టుకుంటారు. మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం, ఇంటర్నెట్లో కొట్టుకుంటాం, కల్చరేట్ పెట్టుకుంటాం, ఏవేవో పెట్టుకుంటాం. నేను అంటాను, ఆ పేరు ఆ వ్యక్తి జీవితంలో ఏం చేయాలి తెలుసా? కార్యం చేయాలి. నీ పేరుని బట్టి నేను గొప్ప చేయుదును అని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి పేరేం పేరు? జెమీమా, అంటే పావురము. పావురము నిష్కళంకమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అంత మాత్రమే కాదు, పావురంలో గొప్ప గుణం ఏంటో తెలుసా? మూల్గే అనుభవం కలిగినది, ప్రార్థించే అనుభవం కలిగినది. ఈ తల్లి కూడా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేదంట. ప్రార్థన ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. మన పితరులను కూడా బైబిల్ మీరు చాలామందిని మీరు గమనించండి, వారి ప్రార్థన వారి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించింది. అందులో అగ్రగణ్యుడు ఎవరంటే దానియేలు. దానియేలు ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు కనుకనే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? కల భావాలకు చెప్పే కృప ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. రాజు కళ వచ్చింది, కళభావం చెప్పినోడు ఎవడు లేడు. కానీ ఈయన ప్రార్థన చేస్తే మర్మములు బయలుపరచువాడు ఆయనకి దేవుడుగా ఉన్నాడు. గొప్ప విషయం ప్రధానమంత్రికి చేశాడు. సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. దాను మొదలుకొని బెర్షెబ వరకు తన పేరు వ్యాపించింది. ఎందుకు విషయాలు చెప్తూ ఉన్నా అంటే, ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు విజయం సాధించడం కష్టమని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? ఈరోజు ఈ వ్యక్తిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, చూడండి, ఒకటి దేవుని గణపరిచింది, రెండోది ఎవరిని చెప్పింది తెలుసా? వాళ్ళ తండ్రినే. నా తండ్రి వల్ల నీ స్థాయిలో ఉన్నానని చెప్పింది. అంటే బాలుడు నడవలసిన త్రోవలో పెద్దవాడైన తర్వాత అందులో నుంచి వాడు తొలగిపోడు. తండ్రి ఎంతగా ఆమెని మందిరం విషయంలో, దేవుని విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు మీరు ఆలోచన చేయండి. తర్వాత మూడవదిగా చూస్తే అక్కడ ఆడియన్స్ని చెప్పింది. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఒక వ్యక్తిని పెంట కుప్పల నుంచి లేవనెత్తే దేవుడు మన దేవుడు. దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తేవాడు. కథ మొత్తం మార్చగలడు అనే పాట మీరు విన్నారు కదా, ఆ మాట మీరు విన్నారు కదా, నిజమే, కథ మొత్తం మార్చగలడు. ఏదైనా చేయగలడైనా కథ మొత్తం మార్చగలడు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈ తల్లిని బట్టి ఈ రోజున ప్రపంచమంతా యేసయ్యని కొనియాడుతుంది. నేను అంటాను, నిన్ను బట్టి నీ ఉద్యోగ స్థలంలో, నిన్ను బట్టి నీ ప్రాంతంలో, నిన్ను బట్టి నీ కుటుంబంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? దేవుడు ఘనపరచబడుతున్నాడా? లేదా నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? దేవుని నామం అవమానించబడుతుందా?
దేవుని నామం తక్కువ చేయబడుతుందా? బైబిల్లో ఉంది కదా, నిన్ను బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యన ఏమవుతుంది? దూషించబడుతుంది. కానీ జెమిమన్ను బట్టి చెప్పండి, ఆయన నామము చెప్పండి హెచ్చించబడిందా లేదా? ఘనపరచబడిందా లేదా? నేను అంటాను, ఆ తల్లిలాగా మనం ఎందుకు ఉండకూడదు? మన పిల్లలు ఎందుకు అలా పెంచకూడదు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని ఎప్పుడైతే ఘనపరచటం మనం నేర్చుకుంటామో దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఒక దినాన్న ఘనపరుస్తాడు. అది ఎక్కడ ఘనపరుస్తాడు, ఎలా ఘనపరుస్తాడు అనేది నీకు తెలియదు, కానీ ప్రపంచమంతా చెప్పుకునేటట్టుగా దేవుడు నేను ఘనపరుస్తాడు. నేను అంటాను, పదే పదే అదే చెప్తూ ఉంటాను, ప్రతి క్రైస్తవుడు ప్రతి రంగంలో ఉండాలి. అవునంటారా కాదంటారా? రాజకీయంలో కూడా మన వాళ్ళు ఉండాలి, అసెంబ్లీలో మన వాళ్ళు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉండాలి, ఐపీఎస్ ఆఫీసర్లో మన వాళ్ళు ఉండాలి, డాక్టర్లో మన వాళ్ళు ఉండాలి, ఈ క్రీడా రంగంలో కూడా మన వాళ్ళు ఉండాలి. అన్ని చోట్ల మనం ఉండాలి. అప్పుడే దేవుని నామము మహిమ పరచబడుతుంది. నేను అంటాను, ఆ తల్లిని బట్టి దేవుని నామం మహిమపరచబడినట్టుగా మరి నిన్ను బట్టి నన్ను బట్టి కూడా మహిమపరచబడుతుందా, దూషించబడుతుందా? ఈ తల్లిని పోల్చి వాక్యంలో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఈ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆది కాండము 41వ అధ్యాయము 16వ వాక్యం. ఆది కాండము 41వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. యేసేపు అది నా వలన కాదు, దేవుడే. చాలమ్మా, ఆ ఒక్క మాట మళ్ళా చదవండి. అది నా వలనైతే కాదు. చూడండి, దేవుడే. చాలు, ఆ ఒక్క మాట చాలమ్మా. ఇక్కడ ఇది ఎందుకు చదివించానంటే, ఇది నా వల్ల అయితే కాదు, ఇది నా వల్ల అయితే కాదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది నా వల్ల అయితే కాదు. నిజంగా చెప్పాలంటే ఆ మ్యాచ్లో గెలవడం అంటే వీళ్ళ వల్ల అయ్యేదా? వీళ్ళ వల్ల కానే కాదు. ఎందుకంటే అది భారీ స్కోర్. అది అంత స్కోరు రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఆశలన్నీ కోల్పోయారు, నమ్మకం లేదు, ఆశ లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే, ఏదైనా కొద్ది గొప్ప ఆశ ఉందంటే పరుగులను బట్టి ఆశ ఉంటుంది, వికెట్లను బట్టి ఆశ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఏదీ లేదు. కానీ ఈ మాటను బట్టి నాకు ఆలోచన చేస్తే అర్థమైంది ఏంటంటే, ఇది నా వల్ల అయితే కాదు, మరి ఎవరి వల్ల అవుతుంది? అది దేవుని వల్ల సమస్తము సాధ్యమే. మనుషులకి ఏది అసాధ్యమో చెప్పండి, మనుషులకి ఏది అసాధ్యమో దేవునికి అది సాధ్యమో. అది ఈ మాటకున్న అర్థం. అది మనకి ఏది అసాధ్యమో అనుకుంటున్నావా? నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా నువ్వు అంచనా వేయలేకపోతున్నావా? నీ స్థితిని ఉన్నతంగా అంచనా వేయలేకపోతున్నావా? ఇది నేను రీచ్ అవ్వలేను, ఇది నా పరిస్థితి తగింది కాదు, ఇది నా ఉద్యోగం తగింది కాదు, ఇది నా చదువుకు తగింది కాదు, ఇది నా స్థితికి తగింది కాదు అని ఒకవేళ ఆందోళన పడుతూ భయపడుతూ ఒకవేళ అక్కడ ఈ స్థలంలో నువ్వు కూర్చుంటే కనుక నా ప్రభు అంటాడు, ఇది నీ వల్ల కాదు, కానీ నా వల్ల అవుతుంది. ఎందుకు ఆయన వల్ల అవుతుంది అంటే, ఆయన ఇంత గొప్పవాడా? ఎస్, గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, ఒకేసారి 30 లక్షల మందిని ఐగుప్తు నుంచి విడిపించడం అది ఆయన వల్లనే సాధ్యం. ఆ 30 లక్షల మందిని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించడం అది ఎవరి వల్ల సాధ్యం కాదు, అది ఆయన వల్లనే సాధ్యం. ఎందుకంటే మనము చుట్టాలు వస్తే ఒక్క పూట భోజనం వండాలంటే ఇంట్లో గొడవలు అవుతాయి లేదా? రోజు గొడవలు అవుతాయి. సాధ్యం కాదు. అంతెందుకండి, ఈ హైదరాబాద్లో ఈ రోజుల్లో ఒక వారం అంతా వండుకు తిన్న కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? మనకి మనమే లేదు.
ఖచ్చితంగా బయట వేసేస్తాం ఏదో ఒక రోజు. కానీ దేవుడు చూడండి, యేసయ్య గొప్పతనం చూడండి. 40 సంవత్సరాలు వారిని పోషించాడు. వారి భోజనము చూడండి ఎలా పెట్టాడంటే వాళ్ళకి ఎవరు పొయ్యలిగించలే. ప్రతిరోజు ఫ్రెష్ మన్నా. అది ఆయనకి సాధ్యం. అంత మాత్రమే కాదు, అంతమందికి నీళ్ళు ఇవ్వాలంటే, మీకు తెలుసా, ఆహారంగా నీళ్ళుగా ఇవ్వాలంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 3 గూడ్స్ బండ్లు ఉంటాయి తెలుసా, 3 లైన్గా పెడితే ఎంత ఆహారం తీసుకొస్తాయో, ఎంత లోడుని తీసుకొస్తాయో అంత కావాలి వాళ్ళకి. కానీ అది ఆయనకే సాధ్యం. బండల నుంచి నీళ్ళు తెప్పించడం ఆయనకే సాధ్యం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయటం ఆయనకే సాధ్యం. ఏదైనా చేయడానికి సమర్థుడు. ఇలాంటి సమర్థత కలిగిన దేవుని కలిగి ఉండటం మనం నిజంగా ధన్యులం. ఇది నా వల్ల అయితే కాదు బాబు, ఈ కుటుంబం సాగడం నా వల్ల కాదు, ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు, ఈ రోగాల నుంచి బయటపడడం నా వల్ల కాదు అని ఒకవేళ బాధపడితే ఈ వాక్యం మీరు వింటే గనక నా దేవుడు అంటాడు, ఇది నీకు అసాధ్యం, కానీ నాకు సమస్తము సాధ్యమే, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలను. ఒక్క వ్యక్తి ద్వారా ఆ టీంకి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవరు ఊహకు అందలేదు. అందుకనే బైబిల్ అంటుంది, మనుషులు పై రూపము చూస్తారు. ఆమె చాలా బక్కబలసగా ఉంటుంది, ఆమె దగ్గర అంత బలం కూడా లేదు, ఆమె చూసిన వాళ్ళని ఎగతాళి చేశారు. కానీ వారి నోరులను దేవుడు ఎలా మూయించాడు చూసారా? నేను అంటాను, ఎక్కడ దూషించబడిందో అక్కడే దేవుడు ఆమెని హెచ్చించాడు. ఎక్కడ అవమానించబడిందో, దూషించబడిందో అక్కడే దేవుడు ఆ వ్యక్తిని ఘనపరిచాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నా దేవుడు అంతరంగమును చూస్తాడు. నాకు అనిపించింది, ఫైట్ చూస్తే, ఈ యొక్క పోటీ చూస్తే నాకు దావీదు గొలియాతు గుర్తొచ్చారు. వాస్తవం. ఎందుకంటే ఆ గొలియాతు దేహాన్ని చూసి సౌలు అంతటి వాడే భయపడ్డాడు. అక్కడికి ఇజ్రాయేల్ అందరిలో కూడా సౌలు ఎవరు? బలవంతుడు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, అందరికంటే తన భుజాలు ఎత్తుగా ఉన్నాయి. దావీదు ఒక పాట పాడతాడు కూలిపోయినప్పుడు, బలాఢ్యులకు కూలిపోయారే, అయ్యో యుద్ధ సూర్యులకు కూలిపోయారే. ఒక రకంగా చెప్పాలంటే దావీదు కంటే దిట్ట మనోడు. అలాంటి వ్యక్తులే తన దేహాన్ని చూసి భయపడ్డారు. కానీ చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, బలహీనుడు, అసలు ఎవరు ఊహించలేదు. ఆ వ్యక్తి వెళ్ళంగానే అసలు వాడికి అర్థం కాలేదు అవతల వ్యక్తికి. వాడు ఏమన్నాడు తెలుసా? రే, నేనేమో కుక్కను అనుకుంటున్నావు, చిన్న కర్రట్టుకుని వస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నాను చూసి నువ్వు. దావీదు అప్పుడు అనుకుంటున్నాడు, రే నీ దేహం అందరిని చూసి భయపెడుతున్నావేమో, కానీ నా కళ్ళ ముందు నువ్వు ఎలా కనపడుతుందో తెలుసా? ఒక సింహంలో ఒక సింహం నువ్వు అంతే, ఎలుగుబంటిలో ఒక ఎలుగుబంటి నువ్వు అంతే. నాకు నా కళ్ళతో చూస్తే కనుక నువ్వు నాకు చాలా చిన్నవాడిగా కనపడుతున్నావు. యుద్ధం యెహోవాదే, విజయాన్ని ఇచ్చాడు. నెంబర్ 1 మనం ఏం నేర్చుకున్నాం ఈ విషయంలో? ఏం మాట అది? అది ఇప్పుడు చదువుకున్నాం కదమ్మా. ఇది నా వలన కాదు. నువ్వు ప్రతిదీ కూడా ఇలాగే మన దగ్గర దేవుని దగ్గర మాట్లాడాలి. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నా జ్ఞానం ఎంత, నా చదువు అంతా, నా ఉద్యోగం అంతా, నా ధనం అంతా, నా జీతం అంతా అని అన్నావు అనుకో, దేవుడు నీ విషయంలో నిశ్శబ్దమైపోతాడు. దేవుని ఎదుట మనం ఏమనాలి? అయ్యా ఇది నా వల్ల కాదయ్యా, మీరే నాకు లేకపోతే, నీ తోడు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే నేనేం చేయలేను ప్రభువా అని నువ్వు ఆయనకి సరెండర్ అయిపోతూ ఉంటే, ఆయన నీ విషయంలో, నీ కుటుంబం, నీ పిల్లల విషయంలో బాధ్యత తీసుకుని ఏదైనా చేయడానికి
సమర్థుడుగా నా దేవుడి జీవితంలో ఉండునుగాక. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే 1 సమూయేలు గ్రంథం 1:17. 1 సమూయేలు గ్రంథం 1:17. ఆమెన్. రెండో అనుభవం మీరు నేర్చుకుంటే, ఏమీమా ఇదే మాట మాట్లాడింది, ఇదే ప్రార్థన చేసుకుంది. ఆమె స్టేడియంలోకి వెళ్ళే ముందు కావచ్చు, ఆ స్టేడియంలోకి వచ్చే ముందు కావచ్చు, బ్యాట్ పట్టుకునే ముందే కావచ్చు, బ్యాట్ ఆడుతున్నప్పుడే కావచ్చు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే కావచ్చు, ఆమె ఏమంటూ తెలిసి ఎప్పుడు కూడా ప్రార్థన లేకుండా ఆమె అడుగు వేసేది కదట. ప్రార్థన లేకుండా ఆమె ఏ పని చేసేది కదట. ఆమె దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆమె ప్రార్థన, అయ్యా ఏ విధము చేతనైనా నన్ను మీరు ఘనపరచవలసిందే, అక్కడ నన్ను గొప్ప చేయాలి ప్రభా, మీరు నన్ను నిలబెట్టాలి ప్రభా, నీ కృప నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా అని మొరపెడుతూ ఉండేదట. అయితే ప్రభు అన్నాడంట, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఆమెకు చూడండి, ఇలాంటి మాట మాట్లాడాడు ప్రభు. ఏమన్నాడు తెలుసా అక్కడ? దేవునితో నువ్వు ఏ మనవైతే చేసుకున్నావో, అంటే ఏ మనం చేసి ఉంటుంది ఏమీమా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసి ఉంటుంది అమ్మ? ఏమని చేసి ఉంటుంది? ఇప్పుడు మీకు ఉదాహరణకి అర్థం కావడానికి, ఒక 10th క్లాస్ అమ్మాయి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళింది అనుకో, ఏమని ప్రార్థన చేస్తుంది? అంతే కదా, సింపుల్. మరి అది చెప్పరే మీరు? ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తారు? అంతే కదా. ఊరు వెళ్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తారు? అంతే కదా. అలాగే ఈమె కూడా ఏ పని నిమిత్తం అయితే వెళుతుందో ఆ పని నిమిత్తం ప్రార్థన చేసింది. ఏమని చేసి ఉంటుంది అంటారు? అయ్యా, మేము ఆడే విషయంలో మా ప్రత్యర్థులు మాకంటే దిట్ట, మాకంటే భయంకరమైన వారు, వారిని జయించుట మా వల్ల కానే కాదయ్యా. అయితే నీ కృప మాతో ఉంటే చాలయ్యా, నీ సన్నిధి మాతో ఉంటే చాలయ్యా, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. ఒక ప్రార్థన చేసుకుంది, వెళితే ప్రభుగా ఏమని ఉత్తరం ఇస్తున్నాడో తెలుసా? ఆమెకి ఏమని జవాబు ఇచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచే, నువ్వు ఏదైతే మనవి చేసుకున్నా అది ఆయనకి దయచేయను, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఆయనకి దయచేయను, అడుగుడు మీకు ఇవ్వబడును, నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా నువ్వు పొందుకున్న వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. దేవుని సన్నిధిలో దేవుని మాటను పట్టుకుని వెళ్ళిందండి. దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం పట్టుకుని వెళ్ళిందండి. ఈమెకి తెలుసు దేవుడు తనకు వాగ్దానం చేశాడని, ఈమెకి తెలుసు దేవుడు తనతో ఉన్నాడని, ఈమెకి తెలుసు దేవుని సన్నిధి తనతో ఉందని. మిగతా ఎవరికి తెలియదు కదా. అందుకనే వాస్తవానికి ఆ టెన్షన్లో ఆ పరుగులను చూసి ఎవడైనా అక్కడికి వెళ్ళి బ్యాట్ పట్టుకోవాలంటేనే, ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఎక్కడ? చదువుకోక కాదు, తెలివి లేక కాదు, ఎక్కడ పడిపోతారు తెలుసా? భయం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి మాటలు బయటికి రాకుండా, అది బాగా చదువుకుంటాడు, బాగా ప్రిపేర్ అవుతాడు, కానీ ప్రత్యర్థి మాట్లాడేటప్పటికీ మాటలన్నీ తడబడుతూ ఉంటాయి. వీడు ఎప్పుడైతే తడబడ్డాడో ఫెయిలర్. ఒక వ్యక్తిని ఏ రంగంలోనైనా బలహీనపరిచేది ఏదైనా ఉందంటే భయం. కీర్తనలో అక్కడక్కడ ఒక స్థలంలో ఒక మాట వినపడుతుంది, భయ విముక్తి శిల, భయపడుకుము అని అర్థం. ఈ దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆ భయంకర ఒత్తిడిలో కూడా ఆ తల్లి ధైర్యంగా వెళ్ళిందండి. గొలియాతుని ఎదుర్కోవడానికి
దావీదు వెళ్ళినట్లుగా సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యంగా వెళ్ళింది. బైబిల్లో రాయబడిన మాట, లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. బలవంతుడు. నిజంగా నేను అంటాను, ఆ బ్యాట్ విషయంలో కానీ ఆమె ఆడే విషయం తీరు కానీ మీరు గమనిస్తే అద్భుతంగా దేవుడు తను వాడుకున్నాడు, ఘనపరిచాడు. రెండోది, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏ పనైనా ప్రారంభిస్తే ఆ పనిలో నీకేమొస్తుంది తెలుసా? విజయం వస్తుంది. ఇది మర్చిపోవద్దు. నువ్వు ఏ చిన్న పనైనా ప్రారంభించు, అది చేతి పన, ప్రార్థనతో ప్రారంభించు. రోజు చేసే పనే కదా అని అనుకోవద్దు. రోజు నువ్వు ఏ చేతి పని మీదకి వెళ్తున్నావో, ఏ కంపెనీకి వెళ్తున్నావో, ఎక్కడ ప్రయాణం వెళ్తున్నావో, దేనికి వెళ్తున్నావో, ప్రతి పనిలో ప్రతిరోజు ప్రార్థన చేసి నువ్వు ప్రారంభిస్తే ఆ ప్రార్థన నేనేం చేస్తా తెలుసా? మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ ప్రార్థన నేను నిలబెడుతుంది. అందుకనే ప్రార్థన మర్చిపోవద్దని చెప్తున్నా. ప్రార్థన చేసుకోవడం ప్రతి విషయంలో. మన హడావిడిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. లేదు, ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉండదు. నెంబర్ 1, మొదటి మాట ఏంటి చెప్పండి? అది నా వల్ల కాదు. ఇది నా వల్ల కాదని మనము దేవునికి ఏమైపోవాలి చెప్పండి? సరెండర్ అయిపోవాలి. రైట్. రెండో మాట, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు అనే విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి. అది ఆ మాట పట్టుకుని నువ్వు వెళ్ళిపో. ఇంటర్వ్యూకి వెళ్తావా వెళ్ళు, ఉద్యోగానికి వెళ్తావా వెళ్ళు, ఏ పనికి వెళ్తావా పనికి వెళ్ళు. ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసిన మనవి. ఈ సందర్భం దేని గురించి రాయబడిందంటే, హన్నా దేవుని సన్నిధిలో గొడ్రాలుగా ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు? గొడ్రాలుగా ఉన్నప్పుడు, దీనురాలుగా ఉన్నప్పుడు, అప్పుడు ఎన్నో నిందలు అవమానాలు పడుతూ ఉంది. ఆ సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. తనకున్న నిందలు అవమానాలన్నీ కూడా ఏమని చెప్పండి? కొట్టివేయబడ్డాయి. దేవుని సన్నిధిలో నీకున్న నిందలు, అవమానాలు, అప్పులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానము, నెమ్మది లేనితనం సమస్తము కూడా ఇక్కడ ఏమైపోతుంది చెప్పండి? కొట్టివేయబడును గాక. అందుకని ఇక్కడ రాయబడిన మాట, దేవుని సన్నిధిలో పర్వతముల సైతము మైనము వలె కరిగిపోతూ ఉంటాయి. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మూడోదిగా మనం చూస్తే, ఈమె దేవుని యందు బహుభయభక్తులు కలిగింది. దేవుని యందు బహుభయభక్తులు కలిగింది. ఆ మాట ఒక్క మాట మీతో చదివిస్తాను. సామెతల గ్రంథము 31:30. సామెతల గ్రంథము 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ఈరోజు మీరు చూశారు కదా, యెహోవాయందు భయభక్తులు కలిగిన ఈ తల్లి ఏమీమా లేక జెమీమా ఏమైంది చెప్పండి? కొనియాడబడుచున్నది. ఎంతగా కొనియాడబడుతుందో తెలుసా? ఒక ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో తనకంటే గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఇంటర్వ్యూ చేశారట. గొప్ప గొప్ప ఆటగాళ్ళు మెసేజ్లు పంపించారంట. కొనియాడబడుతుంది. ఎవరో సాధారణమైన వ్యక్తులతో కాదు, గొప్ప గొప్ప వ్యక్తులతో ఆ వ్యక్తి రోజున కొనియాడబడుతుంది. రాజులతో కొనియాడబడుతుంది, అధికారులతో కొనియాడబడుతుంది, గొప్ప గొప్ప వ్యక్తులతో కొనియాడబడుతుంది. ప్రపంచమంతా ఎవరి నోట చూసినా ఆమె మాటలే. కారణం ఏమిటో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొనియాడేటట్టుగా చేస్తాడు. కొనియాడేటట్టుగా చేస్తారు. ఎవరెవరు కొనియాడతారు మనల్ని? ప్రపంచమంతా కొనియాడేటట్టుగా చేస్తారు. మనం అనుకుంటే ఏం భక్తి చేస్తాం రోజు, ఏం ప్రార్థనకి వెళ్తాం రోజు, ఏ శుక్రవారం ప్రార్థనకి ఏమి వెళ్తాంలే, మాసందరి కూడికి ఏమి వెళ్తాంలే, ఆదివారం ఏమి వెళ్తాంలే, ప్రత్యేక కూడికలకి ఏమి వెళ్తాంలే, ఇసుకుపోతూ ఉంటాం. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు కొనియాడబడతాడు. ఎంతగా కొనియాడబడతారంటే, బైబిల్లో కొంతమంది మీరు గమనించినప్పుడు
యోసేపు ఎంత కొనియాడబడ్డాడో తెలుసా? ఎంత కొనియాడబడ్డాడు? ఐగుప్తు దేశం అంతా, ప్రపంచ దేశాలు కొనియాడబడ్డాడు. అనేక మంది ఆకలి తీర్చేవాడుగా కొనియాడబడ్డాడు. ఆకలి తీర్చేది ఎవరు? ఇంతకీ ఆ ధాన్యం ఎవరిది? ఆ డబ్బు ఎవరిది? వాస్తవం చెప్పాలంటే ఫరోది. కానీ ఘనత వచ్చింది ఎవరికి? పేరు వచ్చింది ఎవరికి? యోసేపుకి. కొనియాడబడుచు ఉన్నాడు. బోయాజు పొలంలో రూతు కొనియాడబడతలేదా? బబులోన్లో దానియేలు కొనియాడబడలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కొనియాడబడట్లేదా? చెప్పండి, ఏంది ఇవన్నీ? ఎవరు ఏం చేశారు? వీళ్ళు ఏమి చేయలే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము కొనియాడబడతాము. ఎక్కడా? నీ ఉద్యోగస్థలను కొనియాడబడతావు. ఎస్, పలానా వ్యక్తి ఉండడం వల్ల ఇదిగో ఈ కంపెనీ రీతిగా అద్భుతంగా రాణించగలుగుతుంది. మాకు సమాధానంగా ఉంటాం, మేము నెమ్మదిగా ఉంటున్నాం. నిన్ను బట్టి కుటుంబాలు చెప్పుకుంటాయి, సంఘాలు చెప్పుకుంటాయి, సమాజం చెప్పుకుంటుంది, సంస్థలు చెప్పుకుంటాయి. కారణం ఏంటి తెలుసా? భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు కొనియాడబడతాడు. అందం మోసకరం సుమి. అందం బట్టి కాదు, అందం బట్టి కొంతమంది కొనియాడబడతారు. ఎంతవరకు? అందం ఉన్నంత వరకే. 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత అందం ఏమైపోతుంది చెప్పండి? ముడతలు పడిపోతుంది. అందం ఏమైపోతుంది చెప్పండి? మీకు తెలుసు. అందం చేత కొనియాడబడటం కొంతవరకే. రాజకీయ పరంగా పదవి ఉంటే కొనియాడబడటం 5 సంవత్సరాలు, మా అయితే మరొక 5 సంవత్సరాలు. ఉద్యోగం ఉంటే కొన్ని సంవత్సరాలే, డబ్బు ఉంటే కొన్ని సంవత్సరాలు. ఇవన్నీ కొంత పరిమితి వరకే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు బ్రతికుండగా కొనియాడబడతాడు, చనిపోయిన తర్వాత కూడా కొనియాడు. అవునంటారా కాదంటారా? అది ఇందులో గొప్పతనం. అబ్రహాం ఎవరో నీకు తెలుసా? నాకు తెలుసా? కొనియాడబడుతున్నాడా లేదా? యేసయ్య ఎవరు? నీకు తెలుసా? నాకు తెలుసా? చెప్పండి. అపోస్తులు ఎవరు? పౌలు ఎవరు? ఆ రోజులు బట్టి ఈ రోజు వరకు కొనియాడబడుతూనే ఉన్నారు. వారి సాక్ష్యం కొనియాడబడుతూనే ఉంది. అదండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బ్రతుకున్న కొనియాడబడతాడు, చనిపోయినా కొనియాడబడతాడు. అలాంటి జీవితం మనము కలిగి ఉందముగాక. 3 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. 4వదిగా చూస్తే దేవుని ఘనపరిచిన వ్యక్తి. 1 సమూయేలు గ్రంథం 2:30. 1 సమూయేలు గ్రంథం 2:30 అమ్మా. నన్ను గణపరచు వారిని నేను చూసారా? ఇక్కడ ఈమె ఏం చేసిందంటే అంతమందిలో లక్షలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉండగా ఎవరిని గణపరిచింది? అక్కడ ఏమాట ఉంది? ఏమాట రాయబడింది అక్కడ? నన్ను గణపరచువారు నేను గణపరచెదను. ఈమె ఎక్కడెక్కడ గణపరిచింది దేవుణ్ణి? నేను అంటాను, 4 గోడల మధ్యన గణపరిచి ఉంటుంది, అంతేనా కదా? కుటుంబంలో గణపరిచి ఉంటుంది, అంతేనా కదా? చిన్న ప్రార్థన ద్వారా దేవుని గణపరిచింది, చిన్న కానుక ద్వారా దేవుని గణపరిచింది, చిన్న పరిచర్య ద్వారా దేవుని గణపరిచింది. దేవుని గణపరచడం మనం ఏదేదో పెద్ద పెద్ద ఖర్చు పెట్టేది ఏముండదు. అవునంటారా కాదంటారా? నీ సమయం దేవునికి ఇచ్చి దేవుని గణపరచు, నీ బలం దేవునికి ఇచ్చి దేవుని గణపరచు, నీ సమయం దేవునికి ఇచ్చి దేవుని గణపరచు, నీ ఆరోగ్యమి, నీ బలం, నీ సమస్తము దేవునికి ఇచ్చి దేవుని గణపరచు. అంతకన్నా మనం ఏం చేయలేం కదా. కానీ దేవుడు గణపరచడం వస్తే ఎలాగుంటుందో తెలుసా? మనకిలాగా 4 గోడల మధ్యన నలుగు కనబడేటట్టుగా ఉండదు. ఆయన గణపరచడం వస్తే ఇలా గణపరుస్తాడు. ఎలాగా? ప్రపంచమంతా చూసేటట్టుగా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయన ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే, ఏదైనా మనకి ఇస్తే మామూలుగా ఎవడు గొప్పగా ఘనపరుస్తాడు. అందుకనే నేను అంటాను, మీరు చిన్న విషయాల్లో దేవుని ఘనపరచడం మర్చిపోవద్దు.
ఇది మాసాంధ్రకుడికే కదా అని చాలామంది అనుకుంటున్నారు. లేదు, ఇక్కడ నువ్వు గణపరిస్తే ఈ మాసమంతా దేవుడిని గణపరుస్తాడు. ఒక్క 2 గంటలు దేవుని సన్నిధి నువ్వు గడిపావు కదా, ఈ మాసం అంతా మీ జీవితంలో చూడండి, ఎక్కడ నష్టం అనేది ఉండదు, ఎక్కడ ఇబ్బందులు అనేది ఉండదు. ఎందుకు తెలుసా? ఈ మాసం అంతా దేవుడు మీతోనే ఉంటాడు. ఎందుకంటే నా పిల్లలు ఉదయం అంతా పని చేసుకుని డ్యూటీలు చేసుకుని అలసిపోయిన శరీరంతో నా మందిరంలో కూర్చున్నారు కదా, ఇదిగో వీళ్ళు నేను గణపరచకుండా నేను ఎలా మౌనంగా ఉంటాను అని దేవుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకుని నేను గణపరచడం ప్రారంభిస్తాడు. దేవుణ్ణి మనము గణపరిచే విషయంలో కొన్ని స్థలాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? అణిచివేస్తాం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఉద్యోగం ఉంది, ఉద్యోగ స్థలంలో దేవుని గణపరుస్తావు నువ్వు. చాలామంది చేయరు. ఎందుకు తెలుసా? ఎక్కడ మన దేవుని గురించి మనం చెప్తే మనం తక్కువ అంచనా వేస్తారేమో, తక్కువగా చూస్తారేమో, మనం తీసివేస్తారేమో, మన మీద వారు ఏదైనా చేస్తారేమో మన భయం మనకి. కానీ అదే స్థలంలో నువ్వు దేవుని గణపరచగలిగితే దేవుడిని ఒకవేళ తీసేస్తే దానికంటే శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు. ఉద్యోగ స్థలంలో నీ దేవుడి గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడతావు, అది ఘనహీనపరిచినట్టు కదా. రెండోది, అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళావనుకో, నీ దేవుని యొక్క గొప్పతనం నువ్వు చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం అక్కడ దొరికిద్ది. ఏంటంటే అందరిలాగా నువ్వు ఉండకూడదు, ఒక ప్రత్యేకంగా ఉండదు. పెళ్ళికి వెళ్ళొద్దు అంటలే, వెళ్ళు, కానీ నీ ప్రత్యేకత అక్కడ కాపాడుకోవాలి. దేవుని నువ్వు చూపించాలి, దేవుని గొప్పతనం నువ్వు చూపించాలి. అక్షంతలు ఏమన్నారనుకో అక్కడ నువ్వు వేయకూడదు. ఎందుకు తెలుసా? నేను దేవుని పెట్టను, సారీ అమ్మా ఏమనుకో, పెళ్ళికి వచ్చాను కదా మీతో పాటు ఉంటే ఇది అని అంటే అంటే లోకస్తులకి నీకు ఏముండాలి, అక్కడ వేరుపట్టు ఉండాలి కదా. అది ఉండకుండా మనం ఏం చేస్తామంటే అలా కలిసిపోతాం. లేదా అక్కడ గణపరచాలి. దేవుడు కొన్ని స్థలాలు కావాలని నేను తీసుకెళ్తాడు. అక్కడ నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను బట్టి ఆయన నామం ఏమవ్వాలి, అక్కడ గణపరచబడాలి. చాలామంది, నేను ఇంకా మన సంఘంలోకి వచ్చిన కొంతమంది నేను గమనించాను, ఇంకా బైబిల్ని కవర్లో పెట్టుకుని వచ్చేటోళ్ళు ఇంకా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి నువ్వు భయపడుతున్నావా, సిగ్గుపడుతున్నావా? ఈ బైబిలే కదా నిన్ను ఇంత గొప్ప చేసింది, ఈ బైబిలే కదా నీకు ఈ స్థాయిని ఇచ్చింది, ఈ బైబిలే కదా నీకు రక్షణ ఇచ్చింది, ఈ బైబిలే కదా నీకు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది. ఈ బైబిల్ తీసుకురావడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. కవర్లో పెట్టుకొస్తున్నారండి అంటే దేవుని అవమానించినట్ట, తక్కువ చేసినట్టే కదా. చూడండి ఎంత భయంకరంగా మనం చేస్తున్నామో. ఇలాగ నీ వస్త్రధారణ ద్వారా, నీ ప్రవక్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ నడవడిక ద్వారా దేవుని నామం ఎప్పటికప్పుడే మహిమపరచబడునుగాక. మీరు ఈ రీతిగా మీరు ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తుంది. నన్ను తృణీకరించేవాడు నేను కూడా అంతే. వీళ్ళందరూ అలా చేస్తున్నారు కదా. అవమానం పరిచిన వాడి మాట దేవుడు వింటాడా? ఒక మాట మీరు చెప్పండి. దేవుని అవమానపరుస్తున్నాం మనం, ఆయన నామాన్ని దూషిస్తున్నాం, మనం దూషించేట్టు చేస్తున్నాం మనం. ఇప్పుడు నువ్వు ఈ దేవుని సన్నిధికి వస్తున్నావు, బాగానే వస్తున్నావు, బాగానే మోకరిస్తున్నావు, బాగానే పాటలు పాడుతున్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు. ఇంతకు అసలు నీ ప్రార్థన కానీ, నీ మాటలు కానీ, నీ ప్రార్థన కానీ దేవుడు వింటున్నాడా? చెప్పండి, వింటున్నాడా? ఎందుకంటే నీకు ఆయనకి సత్సంబంధం లేవు, బంధం లేదు. ఏంటి నువ్వు ఆయన వద్దనుకుంటున్నావు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మామూలు యథావిధంగా అందరూ లేదు. అసలు బైబిల్లో భయంకరంగా నాకు నచ్చిన మాట ఒకటే, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన మాట. మీరు భూమి మీద ప్రజల ఎదుట నన్ను ఒప్పుకుంటేనే, చెప్పండి, నన్ను ఒప్పుకుంటేనే నేను పరలోకంలో దూతల ఎదుట, తండ్రి ఎదుట, పరిశుద్ధుల ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. మీరు నన్ను ఇక్కడ ఒప్పుకోలేదా, నేను మిమ్మల్ని అక్కడ. అదే మాట స్పష్టంగా ఒక మాట అన్నాడు. బుద్ధి లేని కన్యకులు బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మీరెవరో నేను ఎరగను అన్నాడు. శిష్యులందరూ పోగొట్టి కట్టకట్టుకుని వెళ్ళారు. అయ్యా నీ పేరిట అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా అని అన్నప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా? మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులారా. అబ్బా, మీరెవరో
ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? పరలోకం గేటు దగ్గర. ఇంకా గేటు తీస్తే లోపలికి వెళ్ళిపోతాం మనం. అక్కడ ఉంటుంది ఇది మనకి మజా. అంతవరకు వెళ్ళినోడు రిజెక్ట్ అవుతే ఎలాగుంటుంది? రిజెక్ట్ వెళ్తే ఎలాగుంటుంది చెప్పండి? అక్కడ ఎవరు ఉంటారు? మళ్ళా ఒక ప్రక్కన యేసయ్య ఉంటే మరొక ప్రక్క సాతానుగాడు ఉంటాడు. ఇది నా సొంత మాటలు కాదు, యెహోషువ గ్రంథం మీరు చదివితే అక్కడే మాటలు ఉంటాయి. మన విరోధన అపవాది మన మీద నిందలు మోపుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడి నుంచైనా ప్రతి విషయంలో దేవుని మనము ఘనపరచుదుముగాక. ఆమేన్. తర్వాత మరొకటి చూద్దాం. కీర్తనల గ్రంథము 103 1-2. ఇది చూస్తే మీరు కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తి. చదువునన్న. నా ప్రాణమా చాలమ్మా. ఇక్కడ చూడండి, నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ వ్యక్తి కృతజ్ఞత భావం కలిగింది. మనము కూడా దేవుని పట్ల ఏమై ఉండాలి తెలుసా? కృతజ్ఞత భావం. అంటే ఈ మాసం అంతా కాపాడాడు, అంత కృతజ్ఞతగా మనం వచ్చాం. కొంతమంది రాలా, వాళ్ళకి ఏం లేదు. అవునంటారా కాదంటారా? కృతజ్ఞత లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన మేలిన విషయంలో, ఉపకారం విషయంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా అని పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని అంటే ఏని విడిచిపెట్టొద్దు అన్నాడు. అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని గుర్తుంచుకుని, కొన్ని అంటే నీకు నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు వదిలిపెడతాం కాదు, నష్టంలో కూడా ఏమేమి చేశాడు ఎన్నో మనము జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉందుముగాక. తర్వాత మరొకటి కీర్తనల గ్రంథము 27:3. చూడండి, ఇక్కడ ఈమె విషయంలో గమనిస్తే ఈమె భయపడని వ్యక్తి కాదు. బక్కబల్సగా ఉండగానే భయం లేదు ఈమెకి, ధైర్యంగా వెళ్తుంది. అసలు ఆ టెన్షన్లో అసలు బరిలోకి వెళ్ళాలంటే భయం, కానీ ఇంకేం లేదు, భయం లేదు. ఆ మాటల్లో వాక్యం ఏమంటుంది తెలుసా? నాతో యుద్ధము చేయవారు దండు దిగినను నా హృదయము భయపడదు. నిజంగా ఈ రోజున మనము ఈ రీతిగా భక్తి చేయలేకపోవడం కారణం ఏమిటంటే ప్రధానమైనది భయపడటం. ప్రతి దానికి మనకు భయమే. కూర్చున్న భయమే, లేచిన భయమే, పండుకున్న భయమే, ప్రయాణించిన భయమే, ఉద్యోగం ఉన్న భయమే, లేకపోయినా భయమే, పిల్లలు ఉన్న భయమే, లేకపోయినా భయమే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న భయమే, లేకపోయినా భయమే, ఆరోగ్యం ఉన్న భయమే, లేకపోయినా భయమే. ప్రతి దానికి భయపడతాం మనం. యోబు అంటాడు, నీ భక్తి నీకు భయాన్ని ఏమంటాడు చెప్పండి? నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. ఆకాశ పక్షులు మీరు చూడండి అయ్యా, అవి ఎలాగా ఉన్నాయి చూడండి. అవి విత్తవు కోయవు కదని పోషిస్తాడు వాటిని, మిమ్మల్ని కూడా నేను నిత్యముగా పోషిస్తారు. వాటికంటే మనము శ్రేష్ఠులము కదా. అందుకని అంటాడు, రేపు గురించి మీరు చింతించొద్దు. అది బాగానే ఉంది, కానీ మనం రోజు చింతిస్తూ ఉంటాం. రోజు చింతించిన రోజు ఒక రోజైనా ఉందా మన జీవితంలో? ఒకవేళ బ్యాంకులో ఒక 5 లక్షలు ఉన్నాయనుకో, అది కూడా చింతే మనకి. ఎందుకంటే అది ఏమైపోతాయో, మోడీగడు వేసేస్తాడా ఏంటి? ఒకవేళ ఇంట్లో కనుకుంటే ఏ దొంగడు వేసేస్తాడని ఇదొక భయం. అలాగని ఏదైనా బంగారంగా మార్చుకుని మెల్ల వేసుకుంటే ఎవరు లాగేసి పేకోసేస్తాడేమోనని ఇదొక భయం. అలాగని ఎవరికైనా వడ్డీకి ఇచ్చి పోనీ ఎవరికైనా భద్రంగా డబ్బులు కూడా వస్తాగా అనుకుంటే ఆడు 3 నెలలు ఇస్తాడు, 4 నెలల్లో ఏదైనా మన సమస్యనే. అందుకని అంటాడు, ఏమీ లేనివాడు హ్యాపీగా బ్రతుకుతాడు. అసలు అద్భుతమైన మాట. నేను ఇది చెప్పి, ఇది చాలా మెసేజ్ ఉంటుంది కానీ
నా సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. అసలు విషయం ఇదే. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా దీని గురించి ఇంకో రోజున చెప్తాను. ఆ ఒక్క మాట, ధైర్యం అంటే ఎలాగ ఉండాలి, ఎలాంటి ధైర్యం కావాలి. యోబు గ్రంథం 39:21 అద్భుతమైన మాట. మీరు ఎప్పుడు చదువు ఉండరు, ఒకవేళ చదివినవా మీరు అర్థం చేసుకోకపోవచ్చు. యోబు గ్రంథము 39:21 మైదానములో తన కాలు దువ్వి చూసా. ఇది దేని గురించి మాట్లాడుతుంటే తెలుసా? గుర్రం. దేని గురించి ఈ మాటలనే? గుర్రం. దాని పై భాగం అంతా మీరు చదివితే టైం ఉండదని నేను ఇక్కడ నుంచి చదివిస్తున్నాను. గుర్రము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చదువమ్మా, చదువు అమ్మ. చూడండి, గుర్రముకు నువ్వు బలమిచ్చితివా, అబ్బా, ఈ గుర్రాలు ఎలాంటివి తెలుసా? కేవలం కొన్ని గుర్రాలు యుద్ధాన్ని కొరకు పెంచుతారు. ఐగుప్తు గుర్రాలన్నీ కూడా యుద్ధం గురించే పెంచుతారు. ప్రత్యుద్ధని ఎలాగైనా సరే ఎదుర్కోవాలి. ప్రాణాలకి తెగించైనా, ప్రాణం పోయినా పర్లేదు కానీ వెనకంజు పొరపాటున వేయవు. అసలు ఐగుప్తు గుర్రాల గురించి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఆ గుర్రాలకు ఉన్న గుణం ఏంటంటే, ఒక్కసారి తరిపిది పొందిన తర్వాత, దాని మీద కాడి మోపబడిన తర్వాత ఇంకా తన జీవితం మీద ఆశలు పూర్తిగా వదులుకుంటుంది. ఎందుకంటే ఎలాగైనా ఖచ్చితంగా నన్ను యుద్ధానికి తీసుకువెళ్తాడు. ఈ యుద్ధంలో నేను తిరిగి వస్తానో రాను, బ్రతికి ఉంటానో ఉండను అనే ఆశలన్నీ విడిచిపెట్టుకున్న తర్వాతే యుద్ధ భూములకు వస్తుంది అది. అందుకని మీరు గమనిస్తే ఐగుప్తీయులు ఇజ్రాయేల్ తరుముతూ ఉన్నప్పుడు ఆ రథాలకున్న చక్రాలు ఉన్న ఈల్స్ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఒకటి ఇలా కూర్చుతారు కదా, దాన్ని ఏమంటారు? ఎద్దుల బండికి చక్రం ఉంటుంది కదా, దానికోటి ఇది ఈస్ అంటారా? ఈల్స్ ఏదంటే సంథింగ్. అది ఉంటేనే అది ఖచ్చితంగా అది గ్రిప్గా ఉంటుంది. అది ఆ వేగానికి ఊడిపోయి పక్క పడిపోయినా కానీ గుర్రం లాగవు కదట. ఎందుకంటే ప్రత్యుద్ధను పట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, వారికి అగ్ని ఎదురొచ్చిన అగ్నిలో నుంచి దూసుకు వెళ్ళేది. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అయినా కానీ భయపడిందా? భయపడలేదు. అందులోకి యుద్ధ శబ్దాలు అది విన్నప్పుడంట అది ఆహా ఓహో అని అంటదంట. ఏంటి? యుద్ధ శబ్దాలు విన్నప్పుడు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, రక్తం ఏరులే పారుతూ ఉంది, ప్రత్యర్థులు భయంకరంగా కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ గుర్రాలు బెదరవట. ఏం చేస్తా తెలిసి? చదువమ్మా, ఏముంది అక్కడ? చూడ, భయము పుట్టించిన దాన్ని ఏం చేస్తాయంటే వెక్కిరిస్తాయంట. విచిత్రం చూడండి. యోబు గ్రంథాలు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఒక రోజంతా మెసేజ్ ఉంటుంది చెప్పాలంటే. దేవుని చిత్తమైతే గుర్రాల గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్తాను. ఆ యొక్క యుద్ధం జరిగినప్పుడు, మోపుగా యుద్ధం జరుగుతున్నప్పుడు వాటిని చూస్తున్న ఈ గుర్రం అంట ఎక్కడ భయపడదంట. అంత మాత్రమే కాదు, దాన్ని చూసినప్పుడు ఎక్కిరిస్తుందంట. దాని కింద మాట్లాడే తెలుసా? ప్రచండమైన కోపంతో. చదవమ్మమాట. యుద్ధండ కోపంతో అది బహుగా పరుగులెత్తురు. చూడ, యుద్ధంట కోపం అంటే ఇంకా కోపం వచ్చేస్తుందండి దానికి, పరిగెడుతూ ఉంటుందంటే. నిజంగా గుర్రాలకున్న గొప్పతనం చాలా ప్రత్యేకమైంది. దేవుని చిత్తమైతే గుర్రాల గురించి చెప్పినప్పుడు నేను ఈ ప్రస్తావన తీసుకొస్తాను. మెట్టుకు మనము జమీమా గురించి నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆమెలో ఉన్న మొదటి గుణం ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? అది నా వల్ల కాదు, పూర్తిగా దేవుడి మీద ఆధారపడటం. మనం కూడా దేవుడి మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. రైట్. నెంబర్ 2, దేవుని దగ్గర చేసుకున్న మనం లేదా ఒడంబడిక, అది ఆయన దయచేస్తాడని మనకి ఏముండాలి? విశ్వాసము, నమ్మకము, ధైర్యం మనకు ఉండాలి. రైట్. 2 అనుభవం. 3వది
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. ఎంతగా? ప్రపంచమంతా చూసేటట్టుగా కొనియాడబడతారు. 4వది, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తాను. తర్వాత మాట కృతజ్ఞత. 5వది ఏంటి చెప్పండి? కృతజ్ఞత. దేవుడు చేసిన ప్రతి మేలును మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించావు. చివరిది భయము. గుర్రము వల్లే మనం ఎలా ఉండదు తెలుసా? భయం లేని వారుగా, ప్రతి దానికి భయపడకుండా, యుద్ధం జరుగుతున్నా మనం ఏం చేయాలి? భయపడకూడదు. యుద్ధం జరుగుతున్నప్పుడు గుర్రం అంట చాలా సంతోషపడుతూ ఉంటుందంట. ఆహాహాహా, యుద్ధ శబ్దాలు విని ఎంతకాలం అయిందో. మనం ఆ యుద్ధ శబ్దాలు చూస్తే మనం ఏం చేస్తాం? భయపడి లోపలికి వెళ్ళిపోతాం. కానీ గుర్రం అంటుంది, ఆహాహా, యుద్ధ శబ్దాలు చూసి అంటే నవ్వుతుందట. అంత మాత్రమే కాదు, మళ్ళీ యుద్ధాలు చేసుకునే వారిని చూసి ఎక్కిరిస్తుంది అంటే ప్రతి యుద్ధం చూసి, సమస్యను చూసి అది ఏం చేస్తుంది తెలుసా? వెక్కిరిస్తుంది. మన సమస్యను చూసినప్పుడు వెక్కిరించడం కాదు కదా, మనం ఏమైపోతాం? ఆ రీతిగా మనం ఉండకుండా ఈ రోజునే ఈ మాసంతరి కొడుకు ద్వారా దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు వందనాలు.